అందరికీ నమస్తే. ఈ రోజు తెలంగాణ స్టైల్ మామిడి బొరుగులు మా ఇంట్లో ట్రై చేశానండి. చాలా ఎక్సలెంట్‌గా కుదిరాయి. రుచి అయితే అద్దిరిపోతుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ముద్ద మిగలకుండా తింటారు. సో, పప్పుల్లో వేసుకోవడానికి మంచిగా వీటిని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. దీనికోసం అయితే 4 పుల్లటి మామిడికాయలు తీసుకొని అర్ధగంట సేపు నీళ్ళలో నానబెట్టి మంచిగా పొడి క్లాత్‌తో తుడిచిపెట్టుకున్నానండి. తర్వాత ఇలా నీట్‌గా మొత్తం తొక్క తీసేసిన తర్వాత నాకు కావాల్సినటువంటి షేప్‌లో నేను కట్ చేసుకున్నాను. అదే విధంగా మీరు కూడా అంటే మీకు నచ్చిన షేప్‌లో మీరు కట్ చేసేసుకోండి. ఒక 10 నిమిషాలైతే ఫ్యాన్ కింద కూడా పెట్టుకోండి మీకు కావాలంటే. నేను కూడా 10 నిమిషాలైతే ఫ్యాన్ కింద పెట్టాను ఇలా తొక్క తీసిన తర్వాత. సో, ఇప్పుడు నేను ఈ షేప్‌లో కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంత సైజులో కట్ చేసుకుంటే ఎండిన తర్వాత ఇంకా సన్నగా అయితాయి. మనం ఇంకా మనకి నచ్చిన షేప్‌లో మనం కట్ చేసుకోవచ్చు. ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. ఇంకో విషయం ఏందంటే ఇలా మనం ఒరుగులు చేసుకున్న దాని నుంచే ఆమ్చూర్ పౌడర్ కూడా తయారు చేస్తున్నారు. సో, మీరైతే ఈ వీడియోనైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. సో, నేనేం చేస్తున్నానంటే, ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్‌ని వాడుతున్నాను. 4 మామిడికాయలకి ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకొని మంచిగా కలిపేస్తున్నాను. ఈ పసుపు, ఉప్పు కలపటం వల్ల ఏమవుతుందంటే, ముక్క అనేది ఖరాబ్ అవ్వకుండా ఎండిన తర్వాత కూడా బూజు లాంటిది అది పట్టకుండా చాలా రోజుల వరకి అలానే నిల్వ ఉంటుంది. సో, నీట్‌గా కలిపేసుకున్నాను కదా! నేనిక్కడైతే ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకున్నాను. మనం గ్లాస్‌వేర్ అంటే గాజుతో చేసింది గానీ, ప్లాస్టిక్ డబ్బా ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. తీసేసుకొని డబ్బాలో పెట్టేస్తున్నాను చూడండి. సో, నేను ఇలా ఎందుకు పెడుతున్నానంటే, ఈరోజు నైట్ మొత్తం కూడా దీన్ని ఇలానే నిల్వ ఉంచుతాను. సో, ఇట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే, తెల్లారేసరికి ఊట మీన్స్ ఇక్కడ ఒక రసం అనేది దీంట్లో నుంచి రిలీజ్ అవుతా ఉంటది. సో, దాన్నేం చేస్తాననేది నేను చెప్తాను చూడండి తప్పకుండా ఈ వీడియోలో. సో, ఈ నైట్ మొత్తం ఓవర్ నైట్ మొత్తం కూడా మనం కలిపేసిన ముక్కలు ఉంచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలంటే, మనం ఈ విధంగా ఒక ఏదైనా ఒక స్టీల్ వేర్ సంథింగ్ ఏదైనా వెసల్‌లో వేసేసుకొని నీట్‌గా ఈ విధంగా చూసుకోవాలి. చూసారు గదా! నేను చెప్పాను ఊట ఊరిందని. సో, దీంట్లో కొంచెం నీటిని తీసేసి నేనేం చేస్తానంటే, ఇక వీటిని ఆరబెట్టడానికి రెడీగా చేస్తున్నాను. ఎండలో పెట్టాలి గదా! మీరైతే ఇప్పుడున్న ఎండలకైతే ఇది 3 డేస్‌లో అయితే ఆరిపోతున్నాయండి. మీకింకా కావాలంటే ఎక్కువ సేపు గూడా ఆరపెట్టుకోవచ్చు. ఎండలో ఆరనిస్తే ఏమవుతుందంటే మంచిగా ఎండిపోయి చాలా రోజులు స్టోర్ అయితాయి. సో, నేనిప్పుడు ఆల్రెడీ ప్రొసెస్ స్టార్ట్ చేశాను. డే 1 ఫుల్లు ఎండ అండి. ఈ ఎండకి మాత్రం అసలు 1 అవర్, 2 అవర్ ఆరితేనే అవి ఓ రకమంగా మారిపోయాయి చూడండి. సో, ఇలా 2 గంటలు పెట్టాను. ఎందుకంటే టెంపరేచర్ అనేది హెవీగా ఉంది కాబట్టి మంచిగా ఆరిపోతున్నాయి. సో, నేను 4 కాయలతో ట్రై చేశాను. మీరు కావాలంటే ఎన్నైనా ట్రై చేయొచ్చు. కానీ ఇవి మనకి ఏ సీజన్‌తో సంబంధం లేకుండా మామిడికాయలు దొరుకుతున్నాయి. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో మనకి దొరకకపోవచ్చు కూడా. అలాంటి టైంలో ఇలా వాడితే చాలా ఈజీగా మనకి పప్పులో వేసినప్పుడు మనం మామిడికాయ పప్పు తిన్నంత హ్యాపీనెస్ అనేది వస్తుంది. అంత టేస్టీగా ఉన్నాయి. ఆల్రెడీ ట్రై చేశాను. అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఇది డే 1 అంటే ఇలా ఆరాయి కదా! సో, వీటిని ఏం చేస్తున్నానంటే మనం ఈ ఊట ఉంది చూసారా? నేను మీకు ఫస్ట్ చూపిచ్చాను. సో, ఆ ఊరిన రసంలోనే మళ్ళీ వీటిని తీసుకొచ్చేసి ఇందులో ఏస్తున్నాను. చూడండి మీరు. ఇలా వేయటం వల్ల ఏమవుతుందంటే, ఈ ముక్కల నుంచే గదా వచ్చిన రసం అది చాలా పుల్లగా ఉంటుంది. సో, మనం దీంట్లోనే మళ్ళీ మిక్స్ చేసి, మళ్ళీ సెకండ్ డే కూడా ఇలానే దీన్ని ఊరనివ్వాలి. అంటే ఇదే డబ్బాలో వేసేస్తున్నాం మనం. ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ సేమ్ రొటీన్ ప్రొసీజర్ అండి. ఇలా మిక్స్ చేసాం గదా! మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ఓవర్ నైట్ అయిన తర్వాత సెకండ్ డే గూడా మళ్ళీ సేమ్ ప్రొసీజర్. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మనం తీసుకెళ్ళి మళ్ళీ ఎండలో ఆరబెట్టేస్తా ఉంటాం. ఇలా మీరు కావాలంటే ఒక వారం వరకి కూడా ఎండబెట్టుకోవచ్చు. నేనైతే 4 డేసే ఆరబెట్టాను. ఎందుకంటే డైలీ కూడా 2 అవర్సే పెట్టాను. ఎండలు బాగున్నాయి కాబట్టి. సో, ఇది చూడండి నేను ఇది డబ్బాలో కలిపేసిన తర్వాత నేను ఆరబెట్టే ముందు సెకండ్ డే రోజు ఇలా ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ చూసినప్పటికి సెకండ్ చూసినప్పుడు చూడండి ఇగో ఇలా ఉంది. సెకండ్ డే ఆరాయి అన్నట్టు. కాబట్టి మనకి తెలిసిపోతుంది. ఈ ముక్కని ఇలా పట్టుకొని మనం చూడండి ఒకసారి. ఇలా విరిచినప్పుడు వంగుతుంది. అంటే ఇంకా సరిగ్గా ఆరలేదని అర్థం. సో, నేనేం చేశానంటే నెక్స్ట్ థర్డ్ డే మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టాను. అలా థర్డ్ డే, ఫోర్త్ డే అలా ఎండలో పెట్టినప్పుడు ఫైనల్లీ ఇలా గలగలలాడుతున్నాయి. మ్యూట్‌లో పెట్టాను కాబట్టి మీకు వినిపించకపోవచ్చు. సో, ఇలా పట్టుకోగానే పుట్టుకుమని తునిగిపోతున్నాయి. అంటే ఇక కంప్లీట్‌గా ఇక్కడ డ్రై అయిపోయినాయి అని అర్థం. వీటిని మనం డబ్బాలలో పెట్టి నిల్వ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇంకా కావాలంటే ఇలా ఎందుకు పొడవుగా అనుకుంటే మీరు మిక్సీలో వేసుకున్న పౌడర్ తయారవుతుంది. ఆమ్చూర్ పొడి మనకి బయట దొరుకుతుంది కదా మార్కెట్‌లో. సో, అలా బయట కొనకుండా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కూడా మనం డబ్బాలో ఇక ఫైనల్‌గా నేను ఇలా ఇదే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. సో, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇలాంటివి ఏమైనా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా మీరు ఈ ఒరుగులనేవి ట్రై చేసి రుచి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.